పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, ఏది పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ అనేది చక్రపాణి గారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ అది పూర్తిగా నెగిటివ్ అని చెప్పట్లే, ఇది ప్రజాస్వామ్యానికి నష్టము, భారతీయ ప్రజాస్వామ్యానికి అని చెప్పినాము. నెంబర్ 1, ఎందుకు భారతదేశ ప్రజాస్వామ్యానికి నష్టం అంటే భారతదేశము రాజ్యాంగము ఓటర్కి ఒక అత్యున్నతమైనటువంటి విలువ, గౌరవం ఇచ్చింది. ఓటర్ యొక్క మనోభావాలని, ఓటర్ యొక్క అవసరాలని గుర్తించడం. గతంలో పొలిట్ బ్యూరోలు, డిఫరెంట్ కమిటీసు, ఒక లైన్ ఆర్గనైజేషన్ ఉండేది ఈచ్ పొలిటికల్ పార్టీలో. గ్రాస్ రూట్ నుంచి పై వరకు పార్టీ నిర్ణయాలు తీసుకునేది ఏం చేయాలి ఎలక్షన్ మేనిఫెస్టోలో అని. ఇప్పుడు ఐఐటి కుర్రాళ్ళు వచ్చి లేకపోతే ఇట్లా ఇందాక మిత్రుడు దారుణం ఇంకోటి చెప్తారు, నాకు తెలిసిన దారుణం ఇంకోటి చెప్తారు. అసలు లోకల్ వ్యక్తి ఎవడు బయట నార్త్ ఇండియా నుంచి ఏదో స్టేట్ నుంచి వచ్చి డిసైడ్ చేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే వీళ్ళను తప్పు పట్టడం కాదు, వీళ్ళు ప్యూర్ అక్కడ చాలా రాష్ట్రాల్లో పనిచేసి వీళ్ళు ప్యూర్ మార్కెట్నే ఆలోచిస్తున్నారు. ప్రోడక్ట్ అంటున్నారు, ప్యాకేజ్ అంటున్నారు, డేటా అంటున్నారు. ఇక్కడ ఓటరు లేడు, మనిషి లేడు, సిటిజన్ లేడు, డెమోక్రసీ లేదు, సెల్ చేయమంటున్నారు. దీన్ని ఒక గూడ్స్ లాగా, ఒక సర్వీస్ లాగా, గూడ్స్ లాగా, ఇది మార్కెట్ బేస్డ్ సిస్టమ్ రావడమే ఒక కార్పొరేట్ అఫైర్, మార్కెట్ అఫైర్ అవుతున్నది. ఇది ఇక్కడ నాకు సాయశేఖర్ గారు చెప్పాలి, ఇలాంటి ధోరణి వస్తుంది, ఇది జనంకు తెలుస్తుందా? జనంకి అసలు వాళ్ళు అవేర్ అవుతున్నారా? ఓకే, నేను అమ్మబడుతున్నాను, నా ఓటు కోసం ఆల్రెడీ ఒక మార్కెటింగ్ స్కీమ్ జరిగింది, ఆ స్కీమ్ లో భాగంగా నన్ను డ్రైవ్ చేస్తున్నారు ఓటు వేయడానికి. ప్రొడక్ట్ అయిపోయినాడు ఇప్పుడు. అదే వాడు ప్రొడక్ట్ అయిపోయాడు అనే విషయం అతనికి తెలుస్తుంది. నేను చక్రపాణి గారు చెప్పిన దాంతో విభేదిస్తున్నాను, మోహన్ చెప్పిన దాంతో ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దట్. ఏంటి ప్రొఫెషనలైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఉదాహరణ మీరు తీసుకోండి, 25 ఏళ్ల కిందట మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ ఫోరం అని ఒకటి నడిపించేవాళ్ళు. ఒక ఇద్దరు కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళిద్దరు తనుకుంటుంటే మీరు సరదా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు నౌ యూ హ్యావ్ బిల్ట్ ఎ బ్యూటిఫుల్ స్టూడియో, పెద్ద స్క్రీన్ పెట్టారు. ఎందుకు పెట్టారు? యూ హ్యావ్ ప్యాకేజ్డ్ ఇట్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ టు యువర్ కన్స్యూమర్. యు ఆర్ నాట్ డ్రైవింగ్ యువర్ కన్స్యూమర్ హౌ ఇట్ షుడ్ బి. మీరు చేసింది నచ్చితే వాడు కన్స్యూమ్ చేస్తాడు, లేకపోతే లేదు. సో ఈ ప్రొఫెషనలైజ్ చేస్తున్నారు ఈ యాక్టివిటీని. దీంట్లో భాగం ఈ ప్రజాస్వామ్యానికి ఏం తూట్లు పట్టేది. ఇది మీడియా అదేవిధంగా పాలిటిక్స్, ప్రజల తల రాసే ఒక ఎన్నిక. దీన్ని ఈక్వల్ గా చేసి చూడగలుగుతాం. ఈక్వల్ గా చేయడం కాదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ టేక్స్ ది హెల్ప్ ఆఫ్ ఏ పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ కన్సల్టింగ్. దే ఆర్ మేకింగ్ ఇట్ ప్రొఫెషనల్. అంతకంటే ఇంకేం చేయలేదు, ప్రొఫెషనల్ చేస్తున్నారు. కానీ ఏదైతే పీపుల్స్ ఎజెండా దాంట్లో వస్తుందా, ప్రజల కష్టంలో నుంచి, ప్రజల బాధల్లో నుంచి పుట్టాల్సిన ఎజెండా ఏసీ రూమ్ లో కూర్చున్న గ్రాడ్యుయేట్స్ లోను, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, మార్కెటింగ్ గ్రాడ్యుయేట్స్ కూర్చొని చేయరు. అది దే డూ ఎ ఫీల్డ్ సర్వే. అది కూడా దానికి కూడా ప్రొఫెషనల్ సర్వే మెథడాలజీ ఉంటుంది, ఇచ్చి చేస్తారు. చేసిన తర్వాత అది వడపోసి అప్పుడు కూర్చొని ఆ నవరత్నాలు తయారు చేశారు. నెక్స్ట్ ఇందాక మోహన్ పాయింట్ చెప్పారు, లీడరే ఇంపార్టెంట్ అని. మీరు ఉదాహరణకు 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ప్లీనరీ జరిగినప్పుడు మంగళగిరి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని పబ్లిక్గా డయస్ మీద పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు మనకి విషయం ఉంటే ఈయన దానికి ఆజ్యం పోసి కాస్త పెట్రోల్ పోసి పెంచగలుగుతాడు తప్ప అతనే ఉండటం వల్ల ఇదేం జరగదు అని ప్రశాంత్ కిషోర్ గారు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కన్సల్టింగ్గా చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఓడిపోయిందో ఉదాహరణగా చెప్పారు. అక్కడ రాహుల్ గాంధీకి అంత విషయం లేదు, అందుకని ఆయన ఓడిపోయాడు. బట్ అదే ప్రశాంత్ కిషోర్ని మనం తెచ్చాం, ఇక్కడ నాకు విషయం ఉంది, నేను ఎన్నికలు కొట్లాడుతున్నాను అని. అండ్ హీ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అని ఆయన కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజీ మానేసి పొలిటికల్ ప్రిడిక్షన్ మొదలుపెట్టారు. నాకు తెలిసినంత డేంజర్ ఏం లేదు. ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ప్రశాంత్ కిషోర్ గారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు 300 సినిమాలు నటించిన తర్వాత హీ రియలైజ్ దట్ హీఈస్ బికమింగ్ అవుట్డేటెడ్. ఆయనకు ఆ సమయంలో ప్రజలకు ఏదో సేవ చేయాలనే బగ్ ఆయనకి పట్టడం వలన ఆయన వెంటనే రంగంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చారు. బై ది టైమ్ ఎన్టీ రామారావు ఫేడెడ్ అవే, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ వచ్చేసారు. అలాగే చిరంజీవి అవుట్డేటెడ్ అయ్యే టైంకి పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన అవుట్డేటెడ్ అయ్యే టైంకి రామ్ చరణ్ వచ్చారు, అల్లు అర్జున్ వచ్చారు. ఇట్లా జనరేషనల్ షిఫ్ట్. ఈ పొలిటికల్ కన్సల్టింగ్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఒక తాత, ఇండియన్ కాంటెక్స్లో ఆయన ఒక తాత. అయిపోయింది, ఆయన రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అందుకని టు కీప్ హిస్ పాట్ బాయిలింగ్ హీ టాక్స్ ఆల్ దీస్ థింగ్స్. తప్పితే ఆయన మాట్లాడే వాటిలో ఇన్ఫార్మ్డ్ గెస్ మాత్రమే ఉంటుంది తప్ప ఆయనకి బేసిస్ లేదు. వేరేస్ రాబిన్ శర్మ చేసే యాక్టివిటీలో ఆయన ప్రశాంత్ కిషోర్ గారు, మై ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ హీ హాస్ గివెన్ సమ్ డైరెక్షన్స్ టు ద టీడీపీ.